హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఇప్పుడు వచ్చే వినాయక చవితికి మీ అందరికీ కొంచెం సులువుగా పూజ పూర్తవడం కోసమని వినాయకుని కథ చెప్పబోతున్నాను. విఘ్నేశ్వర కథ ఆరంభము. విఘ్నేశ్వరుని జననం. పూర్వకాలమున చంద్రవంశమున జన్మించిన ధర్మరాజు అని ప్రసిద్ధి చెందిన రాజు ఉండెను. అతను తన దురదృష్టవశమున తన రాజ్యమును దాయాదులతో జూదమును ఓడిపోగొట్టుకొని దాయాదులచే అవమానం పాలు పొంది తమ్ములతోనూ భార్యతోనూ క్రూర మృగములను జంతువులు పక్షులు తిరుగు అరణ్యములలో వనవాసము చేయుచూ తిరుగుచుండెను. ఆ వనములో సంచరించు ధర్మరాజు మహా తపస్సంపన్నులైన మునీశ్వరుల దర్శనం చేసుకొనుచు కొంతకాలమునకు సూత మహాముని ఆశ్రమునకు పోయెను. ధర్మరాజు సూత మహామునికి తన తమ్ములు భార్యతో కూడా నమస్కరించి తనకు కలిగిన కష్టములను చెప్పుకొని ఆ కష్టములు తొలగు మార్గములను తెలుపుమని ప్రార్థించాను. అంతటా ఆ మహాతపస్వి అయిన సూత మహాముని ధర్మరాజుతోనూ ఇతర సౌనకాది మహామునులతోనూ వ్రతములలోకెల్లా ఉత్తమమైనదియు సులభతరమైనదియు సకల పాపములను పోగొట్టినదియు మానవులకు సమస్త సంపదలను సౌఖ్యములను పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేయునది అగు శ్రీ వరసిద్ధ వినాయక వ్రతము గురించి తెలిపెను. ఈ వ్రతము పూర్వము పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశం చేసెను. సూత మహాముని తన తపోమహిమచే ఆ వృత్తాంతమంతయు తెలుసుకొని ఆ విధానమును విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోష కారణము, తన నివారణోపాయము మొదలగు అన్నీయూ తెలుపు మొదలుపెట్టెను. పూర్వకాలమున గజాసురుడను గజరూపము గల రాక్షసుడు పరమేశ్వరుని గురించి చాలా కాలము ఘోరముగా తపస్సు చేసెను. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై గజాసురునికి దర్శనమిచ్చి వరములు కోరుకొనవలసినదిగా ఆనతిచ్చెను. అప్పుడు గజాసురుడు పరమానందం చెంది పరమేశ్వరుని అనేక విధముల స్తుతించి, పరమేశ్వర, నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసింపుమని ప్రార్థించెను. భక్తసులభుడగు పరమేశ్వరుడు గజాసురుని అభిష్టము ప్రకారము అతని ఉదరమునందు ప్రవేశించి సుఖముగా నివసించుచుండెను. కైలాసమందు ఉండిన పార్వతీదేవి తన భర్తయగు పరమేశ్వరుణ్ణి జాడ తెలియక అనేక విధములుగా అన్వేషణ చేయుచు కొంతకాలమునకు గజాసురుడి యొక్క ఉదరమందు నివసించుచున్న తన పతి విషయము తెలుసుకొని పరమేశ్వరుణ్ణి బయటకు తెప్పించినట్టు మార్గము తెలియక అనేక విధముల దుఃఖించెను. పిమ్మట పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థింపగా విష్ణువు ప్రత్యక్షమయ్యను. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును అనేక విధములుగా ప్రార్థించి, ఓ మహానుభావ, ఆపద్బాంధవ, దీనజనార్ద రక్షక, నా భర్తయగు పరమేశ్వరుడు గజాసురుని యుదరమునందు నివసించుచున్నాడు. పూర్వము భస్మాసురుని ఆపద నుండి నా పతిని రక్షించి తిరిగి నాకు ఈశ్వరుని ప్రసాదించితిరి. ఈ సమయమును కూడా దేన్ని ఉపాయముచే పరమేశ్వరుని రక్షించి తిరిగి నాకు ప్రసాదించుమని ప్రార్థించి విలపించెను. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఒరడించి, ఈ సమయమున పరమేశ్వరుని రక్షించు మార్గము గెంగిరెద్దుల మేళం తప్ప వేరొక మార్గము లేదని నిశ్చయించెను. తాను శివుని వాహనమగు నందిని చిత్ర విచిత్రముగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే చెరియొక వాద్యమును తీసుకొని వాయించునట్లు ఆజ్ఞాపించి తాను కూడా చిరుగంటలు నాదస్వరము చేతబూని గజాసురుని పురమును చేరెను. అచ్చట విష్ణువు నందిని గెంగిరెద్దుగా చేసి సమ్మోహనంబుగా ఆడించ మొదలుపెట్టెను. గజాసురుడు ఈ వార్తను విని గంగిరెద్దు మేళం వారిని పిలిపించి తన భవనం ఎదుట ఆడుటకుగాను నియమించెను. జగన్నాటక సూత్రధారియగు శ్రీహరి ఇదియే తగిన సమయమని భావించి మారువేషమునున్న దేవతలందరినీ వాయిద్యములను ఆనందముగా వాయింపజేసి తాను కూడా నాదస్వరమును విచిత్రముగా వాయిస్తూ గంగిరెద్దును అనేక విధములుగా చిత్ర విచిత్ర గంతులతో ఆడించెను. గంగిరెద్దు ఆటను చూచి గజాసురుడు మిక్కిలి పరమానందము చెంది వారితో మీకు ఏమి కావాలనో కోరుకొనుడను తప్పకిచ్చదని చెప్పాను. అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, స్వామి, ఇది శివుని వాహనము అగు నంది.
ఇది శివుణ్ణి కనుగొనుటకు వచ్చెను, కావున ఈశ్వరుని ప్రసాదించమని కోరెను. ఆ మాటలకు గజాసురుడు నిర్గాంతపడి అతడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని గుర్తించెను. తనకు మరణము తప్ప వేరొక మార్గము లేదని చింతించి తన ఉదరమందుండు పరమేశ్వరుని ప్రార్థించి, ఓ పరమేశ్వర, నా శిరస్సు త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మమును ధరింపుమని ప్రార్థించెను. అంతటా పరమేశ్వరుడు విష్ణుమూర్తియు తమ అంగీకారమును తెలిపిరి. పిమ్మట శ్రీహరి నందిని ఆజ్ఞాపించగా నంది తన వాడి కొమ్ముల చేత గజాసురుని ఉదరమును చీల్చెను. పరమేశ్వరుడు గజాసురుని గర్భం నుండి బయటకు వచ్చి విష్ణుమూర్తిని అనేక విధములు స్తుతించెను. అంతటా శ్రీహరి దుష్టులు కట్టి వరములు ఇయ్యరాదనియు ఇచ్చినచో పామునకు పాలు పోసిన రీతి ప్రమాదమగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలందరినీ తమ తమ పురములకు వెళ్ళుటకు వీడుకొల్పి తాను వైకుంఠమును చేరెను. పరమేశ్వరుడును నందిని అధిరోహించి అతివేగముగా కైలాసమునకు బయలుదేరెను. కైలాసమున పార్వతీదేవి దేవతల వలన తన పతియకు పరమేశ్వరుని ఆగమన వార్తను తెలుసుకుని అభ్యంగ స్నానమాచరించి నలుగుపిండిని ఒక బాలునిగా తయారు చేసి ప్రాణం పోసి సింహద్వారమున కాపు ఉంచెను. స్నానానంతరము పార్వతీదేవి సర్వాభరణములను అలంకరించుకొని పరమేశ్వరుని రాకకై ఎదురుచూచుచుండెను. ఈశ్వరుడు వేగముగా కైలాసము చేరి నందితో గూడి లోనికి పోవు సింహద్వారమున కాపు ఉండిన బాలుని అడ్డగించెను. పరమేశ్వరుడు తీవ్ర కోపముతో బాలుని కంఠమును దునిమిలోకి వెళ్ళెను. పార్వతీదేవి పరమేశ్వరుని గాంచి అమిత ఆనందముతో ఎదురుగా వెళ్ళి అర్ఘ్యపాద్యాలచే పూజించెను. వారిరువురును పరమానందంతో ప్రియభాషణములు ముచ్చటించుకొని సమయమున సింహద్వారము వద్దనున్న బాలుని ప్రసంగం వచ్చెను. తాను ప్రతిష్ఠించిన బాలుని మరణవార్త విని పార్వతి మిక్కిలి దుఃఖముతో ఆ బాలుని తాను సృష్టి చేసి తిననియు అచ్చట కాపు ఉంచి తిననియు పలికి ఆ బాలుని మరణమునకు మిక్కిలి దుఃఖించసాగెను. పరమేశ్వరుడు తాను చేసిన పనికి చాలా చింతించి పార్వతీదేవిని సంతోషపరచుటకై తాను తెచ్చిన గజాసురుని శిరసు ఆ బాలుని కతికించి ప్రాణం పోసి అతనికి గజాసురుడని పేరు పెట్టెను. పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుని మిక్కిలి ప్రేమతో పెంచుకొనిచుండిరి. గజాననుడును పరమభక్తితో పార్వతీ పరమేశ్వరులను సేవించుకొనిచుండెను. గజాననుడు అవింద్యుడును ఒక ఎలుకను వాహనముగా చేసుకొనియను. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించెను. ఇతడు తారకాసురుని సంహరించి మహాబలశాలిగా ప్రఖ్యాతి చెందెను. ఇతని వాహనము నెమలి. ఈయన దేవతల సేనానాయకుడుగా గొప్ప ప్రఖ్యాతి పొందెను. విఘ్నేశ్వరాధిపత్యము. ఒక దినమున దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని పూజించి పరమేశ్వరునితో విఘ్నములకు ఒక అధిపతిని నిశ్చయించిన ఎడల అతన్ని పూజించి కార్యములు మొదలుపెట్టి తమ కార్యములు అవిఘ్నముగా జరుగునట్టులా కోరిరి. గజాననుడు తాను అగ్రజుడును కనుక ఆ ఆధిపత్యము తనకు కావలయననియు గజాననుడు పొట్టివాడు అసమర్థుడు కావున ఆ ఆధిపత్యము తనకు కావాలననియు కుమారస్వామియు పరమేశ్వరుని ప్రార్థించిరి. పరమేశ్వరుడు చిరునవ్వుతో ఇద్దరు కుమారులను చూచి మీలోనెవరు ముల్లోకములందలి పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి విఘ్నేశ్వరాధిపత్యం ఇచ్చేదనని తెలిపెను. అందులకు సమ్మతించిన కుమారస్వామి తన వాహనమగు నెమలి ఎక్కి ఆ వాయువేగముతో బయలుదేరును. ఇది చూచి గజాననుడు అమిత దుఃఖముతో పరమేశ్వరుని సమీపించి ప్రణామము చేసి, స్వామి, నా యొక్క అసమర్థత తమకు తెలిసియుండియు ఇట్లా ఆనతీయుట న్యాయము కాదు. మీ పాదసేవకుడును నా యందు కటాక్షించి తగిన ఉపాయం తెలిపి రక్షించుమని అనేక విధములు ప్రార్థించెను. అంతటా పరమేశ్వరుడు గజాననుతో, కుమారా, ఒక్కసారి నారాయణ మంత్రం జపించినంత మాత్రమున 300 కల్పములు పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలమును పొందెదరని తెలిపి గజానునికి నారాయణ మంత్రము సక్రమముగా ఉపదేశించెను. గజానుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నారాయణ మంత్రము జపించుచు కైలాసమును సుఖముగా నుండెను. నారాయణ మంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానదికి స్నానం చేయబోయిన కుమారస్వామికి గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురుగా వచ్చినట్లు కనిపించెను. ఇటులనే కుమారస్వామికి 3,50,00,000
నదుల్లో కూడా తనకంటే ముందుగా గజానుడు స్నానమాడి ఎదురుగా వచ్చుట్టు చూచి ఆశ్చర్యముతో కైలాసమునకు పోయెను. అతడు తండ్రి సమీపంలో ఉన్న గజానను చూచి నమస్కరించి తన బలమును నిందించుకుని పరమేశ్వరునితో, స్వామి, అన్నగారి మహిమ తెలియక నిందించి తిని నన్ను క్షమింపుము, ఈ విఘ్నేశ్వరాధిపత్యమును అన్నగారికే వసంగమని ప్రార్థించెను. పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానికి విఘ్నాధిపత్యమును ప్రసాదించెను. ఆ దినమున సర్వదేశస్థులు తమ భక్తి కొలది కుడుములు, ఆపుములు, పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, వడపప్పు మొదలుగున్నవి సమర్పించి పూజించిరి. విఘ్నేశ్వరుడు సంతోషముతో కుడుములు, ఉండ్రాళ్ళు మొదలుగున్నవి భుజించి కొన్ని తన వాహనము ఎలుకకు ఇచ్చి కొన్ని చేత ధరించి సూర్యుడు అస్తమించు సమయమునకు కైలాసము చేరుకొనెను. అచట తల్లిదండ్రులకు పార్వతీ పరమేశ్వరులకు ప్రణామం చేయబోవా ఉదరము భూమిని తాకినా చేతులు భూమికి అందకపోయెను, చేతులు భూమిని తాకినా చరణములు ఆకాశం వైపు పోయెను. ఈ విధముగా దండ ప్రణామం చేయుటకు అమిత శ్రమపడుచున్న విఘ్నేశ్వరుని చూచి శివుని శిరంబున ఉన్న చంద్రుడు వికటముగా నవ్వెను. అప్పుడు రాచదృష్టి సోకిన రాళ్ళు పగులునని సామెత నిజమై ఉన్నట్లు విఘ్నేశ్వరుని గర్భమున పగిలి అందున్న కొడుములు, ఉండ్రాళ్ళు మొదలగున్నవి ఆ ప్రదేశం నందు దొర్లెను. విఘ్నేశ్వరుడు మృతుడయ్యెను. ఇది చూచిన పార్వతీదేవి మిక్కిలి శోకించుచు క్రోధముతో చంద్రుని చూచి, ఓరి పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెనుగాక, నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించెను. ఋషిపత్నుల నీలాపనింద. ఆ సమయమున సప్త ఋషులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదర్శనము చేయుచుండరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించెను, కానీ శాపభయముచే అశక్తుడై క్షీణింపదొడగెను. ఈ విషయమును అగ్నిదేవుని భార్య యొక్క స్వాహాదేవి గ్రహించి అరుంధతీదేవి రూపము తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపమును ధరించి అగ్నికి ప్రియము చేకూర్చెను. ఋషులు ఈ విధముగా కనుగొని అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలను ప్రేమించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీదేవి చంద్రుని శపించిన తరువాత ఋషిపత్నులు చంద్రుని చూచినందుల వలన వారలకు ఈ ఆపద కలిగెను. దేవతలు, మునులు ఋషిపత్నుల యొక్క ఆపదలు పరమేశ్వరికి తెలిపిరి. పరమేశ్వరి అన్నీయూ తెలిసినవాడు కావున అగ్నిదేవుని భార్య ఋషిపత్నుల రూపం ధరించి వచ్చిన విషయము తెలిపి సప్త ఋషులను సమాధానపరిచెను. పిమ్మట అందరూ బ్రహ్మదేవునితో వచ్చి ఉమామహేశ్వరులను సేవించి మృతుడై ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించిరి. అంత దేవతలందరూ పార్వతీదేవి ఇచ్చిన శాపం వలన లోకములకు ముప్పు వచ్చినది కావున ఆ శాపమును ఉపసంహరించమని కోరిరి. పార్వతీదేవి మిక్కిలి సంతోషించి తన కుమారుడగు విఘ్నేశ్వరుని చేరదీసి ముద్దాడి, ఏ దినమున తన కుమారుడగు విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుని చూడరాదని శాపం సవరించెను. బ్రహ్మాది దేవతలు అందులకు మిక్కిలి సంతోషించి తమ నివాసములకు పోయి భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్ర దర్శనము చేసుకొనక జాగరూకులై సుఖముగా నుండిరి. ఈ విధముగా కొంతకాలం గడిచెను. శమంతకోపాఖ్యానం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసించుచుండెను. ఒకనాడు నారద మహాముని శ్రీకృష్ణుని దర్శించి ఆయన్ను అనేక విధములుగా స్తుతించెను. సాయంకాలమగు సమయమున నారదుడు శ్రీకృష్ణునితో, స్వామి, ఈరోజు వినాయక చతుర్థి కావున పార్వతీదేవి వలన శాపగ్రస్తుడగు చంద్రుణ్ణి చూడరాదు, కావున నిజగృహమునకు పోయేదని సెలవివ్వండని పలికెను. శ్రీకృష్ణుడు ఈ విషయపూర్వ వృత్తాంతము అడుగగా నారదుడు ఆ పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి స్వర్గలోకమునకు పోయెను. శ్రీకృష్ణుడు పట్టణంలోనికి వారికి చాటించిన వినాయక చవితి నాడు చంద్రుని చూడరాదని శపించెను. ఆనాటి రాత్రి కృష్ణుడు ప్రియుడు గనుక తాను ఆ ఆకాశం వంక చూడక గోశాలకు పోయి పాలు పిదుకుతూ పాలల్లో చంద్రుణ్ణి ప్రతిబింబం చూచెను. అందుకు శ్రీకృష్ణుడు మిగులు చింతించి, ఆహా, చవితి నాడు చంద్రుని చూచితిని, ఎట్టి నీలాపనిందలు రానున్నవో అని వాపోయెను. కొంతకాలం గడిచాక పిదప సత్రాజిత్తు సూర్యుని వరమున సమంతకమణి అను గొప్ప మణిని సంపాదించి దాన్ని ధరించి ద్వారకకు శ్రీకృష్ణ దర్శనమునకు పోయెను. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని ఆదరించి తగు రీతిని మర్యాద చేసి చిత్రమైన సమంతకమణిని ఇమ్మమని కోరెను. అందుకు సత్రాజిత్తుడు
తనకు రోజుకు 20 బారులు బంగారం ఇచ్చు ఆ మణిని ఎట్టి ఆప్తుడైన వానికి ఇవ్వనని నిశ్చయముగా తెలిపాను. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు సమంతకమణిని ధరించి వేటకు బయలుదేరి వెళ్ళెను. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి ప్రసేనుడిని చంపి ఆ మణిని నోట కరుచుకొని పోవుచుండగా ఒక బల్లూకము ఆ సింహమును చంపెను. ఆ బల్లూకము ఆ మణిని తీసుకుని పోయి తన కొండ గుహలో పవళించియున్న తన కుమార్తెగు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చెను. మరునాడు సత్రాజిత్తు తన తమ్ముని మరణవార్త విని ఇది శ్రీకృష్ణునకు మణి ఇవ్వనందున జరిగిన పని గాని మరి వేరేది కాదని తలచి శ్రీకృష్ణుడు సమంతకమణి అడుగగా తాను ఇవ్వనన్న కారణము చేత తన తమ్ముడిని చంపి మణిని అపహరించినని తన పట్టణంలో చాటింపు వేసెను. శ్రీకృష్ణుడు ఆ వార్త విని తాను వినాయక చవితి రోజున పాలల్లో చంద్ర ప్రతిబింబము చూచినందువలన వచ్చిన నీలాపనిందయని విచారించెను. ఆ దోషమును పరిహారం చేసుకున్నటకై శ్రీకృష్ణుడు బంధు పరివార సమేతంగా అరణ్యమునకు పోయి వెదకుట మొదలుపెట్టెను. అతనికి ఒక ప్రదేశమున ప్రసేనుని కళేబరము, తదుపరి సింహపు పాదపు గుర్తులను, అటు వెంబడ బల్లూకపు పాదపు గుర్తులను కనిపించెను. ఆ గుర్తుల వెంబడి పోవగా శ్రీకృష్ణుడు ఒక పర్వత ప్రాంతమునకు వచ్చెను. శ్రీకృష్ణుడు తన పరివారమును గుహొద్ద నుంచి తాను లోనికి పోయెను. గుహలోపల ఒక బాలిక ఊయల్లో పరుండి ఉండెను. ఆ ఊయలపై కట్టబడిన మణిని సమంతకమణిగా గుర్తించి దాన్ని తీసుకుని బయటకు రాబో సమయమున ఊయల్లోని బాలిక ఏడవదొడంగెను. దాదియు వింత మనిషి వచ్చినని పలికై కేకలు వేసెను. ఆ కేకలు విని జాంబవంతుడు అమితాగ్రహముతో వచ్చి శ్రీకృష్ణుడిపై పడి అరుచుచు, గోళ్లతో గురుచుచు, కోరలతో కొరుకుచు ఘోరముగా యుద్ధము చేయుట మొదలుపెట్టాను. శ్రీకృష్ణుడు జాంబవంతుని పడదోసి వృక్షముల చేతను పిడికిలి దెబ్బలతోనూ రాత్రింబగళ్ళు ఎడతెడగక 28 దినములు ఘోరముగా యుద్ధము చేసెను. పిదప జాంబవంతుడు క్షీణబలుడై దేహమునందల్లా బాధ చెంది యుద్ధము చేయజాలక తన బలము హరింపజేసిన మానవుడు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా గుర్తించి మరి యొక్క మహనీయుడు గాడని తలచి అంజలి ఘటించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగమున రావణాసురుడు మొదలగు దుష్టరాక్షసులను సంహరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటి. ఆ కాలమున నా ఎందలి ప్రేమచే వరము కోరుకొనమని ఆజ్ఞాపించగా నా యొక్క మందబుద్ధితో మీతో ద్వంద్వయుద్ధము చేయవలనని కోరుకుంటుని. కాలాంతరమున నీ కోరిక తీరగలదని సెలవిచ్చితిరి. ఆనాటి నుండి మీ యొక్క నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుచూ ఇచ్చట నుంటిని. తాము ఇప్పుడు నా నివాసమునకు దయచేసి నా కోరిక తీర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యను, ప్రాణములు కడబట్టినవి, జీవింతునను ఆశ నశించినది. నా అపరాధములు క్షమించి నన్ను కాపాడుము, నీకన్నా వేరే దిక్కులేరు అనుచు భయముచే పరిపరి విధములు ప్రార్థించెను. శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరము నిమి భయమును బాపెను. శ్రీకృష్ణుడు జాంబవంతునితో, బల్లూకేశ్వర, సమంతమణి అపహరించితినని అపనింద బాపు కొనుటకై ఇటు వచ్చి తిని, కావున మణి వసంగము వెళ్ళేదనని పలికెను. జాంబవంతుడు సంతోషముతో శ్రీకృష్ణునకు సమంతకమణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసగెను. శ్రీకృష్ణుడు తన గురించి పరితపించునున్న బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నమగు జాంబవతితోనూ సమంతకమణితోనూ తన పురమునకు చేరెను. సత్రాజిత్తును రావించి పిన్నలతోనూ పెద్దలతోనూ జరిగిన వృత్తాంతమంతయు తెలిపి సమంతకమణిని సత్రాజిత్తునికి ఇచ్చివేసెను. సత్రాజిత్తు జరిగినదంతయు తెలుసుకుని, అయ్యో, నిష్కారణంగా శ్రీకృష్ణునిపై నీలాపనింద మోపితిది అని విచారించి సమంతకమణిని తన కుమార్తెయకు సత్యభామను కానుకగా ఇచ్చి తప్పులు క్షమించమని శ్రీకృష్ణుని వేడుకొనెను. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని సమంతకమణిని తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చివేసెను. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమున జాంబవంతుని సత్యభామను పరిణయమాడెను. ఆ వివాహమునకు వచ్చిన దేవతలు, మునులు మొదలైన వారందరూ శ్రీకృష్ణుని స్తుతించి, స్వామి, మీరు సమర్థులు కనుక తమకు వచ్చిన నీలాపనిందను బాపుకొనిరి. మాకు ఇలాంటి ఆపద కలిగినా ఏమి మార్గము అని ప్రార్థించిరి. శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రశుద్ధ చవితి నాడు
ప్రమాదవశమున చంద్రదర్శనమయ్యనను ఆనాడు విఘ్నేశ్వరుని యథాశక్తి పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షంతుల శిరసును ధరించిన వారు నీలాపనిందలు పొందకుండెదురుగాక అని ఆనతించెను. దేవాదులు మిక్కులు సంతసించి భాద్రశుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారందరూ తమ శక్తి కొలది ఉదయమునే స్నానము చేసి పరిశుద్ధులై సంధ్యావందనాది నిత్యకర్మములు చేసుకుని తమ శక్తి కొలది వినాయక వ్రతమును బంగారముతో గాని వెండితో గాని మట్టితో గాని చేసి పాలవిల్లి నేర్పరిచి దాని క్రింద పీఠము నుంచి ఆ పీఠంపై 8 దళములు గల పద్మము వేసి విఘ్నేశ్వరుని స్థాపించి గంధ అక్షతలు పూలు 20 పత్రములతోనూ షోడశోపచార పూజలు చేసి వివిధ వంటకములతో నైవేద్య హారతులు ఇచ్చిరి. పిమ్మట మరునాడు నిత్యకర్మం చేసుకుని గణనాయకునకు పునఃపూజ చేసుకుని ఉపచారం చేసిరి. ఈ విధంగా వినాయకుని వ్రతమును ఆచరించిన వారు వినాయకుని దయవలన అవిఘ్న కార్య సాధన, అష్టైశ్వర్య, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సకల సుఖములు పొందుదురు. మనసును తలచిన కార్యములు అవిఘ్నముగా జరుగును. కావుననే వినాయకునికి సిద్ధి వినాయకుడని పేరు ప్రసిద్ధికి వచ్చింది. 4 వర్ణముల వారు అందరూ కూడా ఈ వ్రతము చేసి సకల కార్యసిద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖములు పొందెదరని సూత మహాముని ధర్మరాజాది మునులకు స్కందపురాణమున ఉమామహేశ్వర సంవాదమున జరిగిన వినాయక వ్రత కల్ప విధానము తెలిపెను. ధర్మరాజు వినాయక వ్రతము చేసి సకల ఐశ్వర్యములు పొందెను. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్ప కథా సంపూర్ణం. శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు. ఇక్కడితో పూర్తయింది. ఇది విని అక్షంతలను ఎత్తినేసుకుంటే వినాయక చవితి రోజు మనం చంద్రుణ్ణి చూసినా ఎటువంటి నీలాపనిందలు మన మీద పడకుండా ఉంటాయని అందరూ తెలుసుకుని ఆ విధంగా పూజ పూర్తి చేసుకుని ఆ స్వామివారి ఆశీర్వచనాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. స్వస్తి.